మిని సర్వలోకమును సృష్టించిన మా ప్రేమ దయగల తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన. ఇదిగో నాయన, మరొక దినాన మేమందరము సజీవ లెక్కలో ఉండి మీ సన్నిధిలో కూర్చున్న విధానాన్ని బట్టి మీకు ఘనమైన స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మేము చేస్తున్న ప్రతి కార్యము మీ దృష్టిలో యథార్థముగాను నీతిగాను నిలిచే అవకాశం మాకు ఇవ్వమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభా. దినమున మీ బిడ్డలు ఆరాధనకు త్వరపడి వచ్చుచుండగా వారికి ఎలాంటి హాని, అపాయము, సైతాను శోధనలు వారిని అంటకుండా సకాలంలో ఆలయానికి రప్పించమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభా. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతయు మీ చేతులకు అప్పగించుకుంటూ పాస్టర్ గారు, సంఘ కాపరి గారు త్వరగా వచ్చుటకు మీరు ఆయనకి దారి మార్గమును సరళం చేయగలందులకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన పుస్తకంలో 638వ పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు. కీర్తన పుస్తకంలో 638వ పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు దేవా. 638 కీర్తన పుస్తకంలో పాట అందరం కలిసి ప్రేమపూర్వకంగా పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు. నా శాపము పాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. నీ పోలికలోనే నివసించుతున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి. నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివి. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూసుకున్నావు. నన్ను దాచి ఉన్నావు.
నీలో చూసుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధిలో నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పదములు ముందే నీ మనస్సులో నేనే, నా మనుగడ ముందే నీ గ్రంథము నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సమయంలో అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను, ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తును, నీ కట్టడలను నేను ధ్యానించుదును. దేవుడి వాక్యమును మన ఉనికిలో దీవించుగాక. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ప్రభు యొక్క
కనికరములు ఆయన వద్దకు రావాలని, ఆయన వాక్యము తన జీవితంలో నుండి తీసివేయబడకూడదని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటుందో ఆ వాక్యము మన జీవితాలను ఏం చేస్తుందంటే దేవుని వైపు ఆశ కలిగిన వారముగాను, అదే రీతిగా దేవుని కనికరములు పొందిన వారముగాను చేస్తుంది. కాబట్టి ఒకసారి అందరం తల్లు వంచుదాం. ప్రభువు కనికరాల్ని పొందిన మనము ఏ పరిస్థితుల్లో ఏ విషయాల్లో ప్రభువు మనల్ని కనికరించాడో ఆ కనికర సంబంధమైన విషయాలన్నిటినీ ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఈ యొక్క మాసం గడిచిపోయి చివరి రోజులో మనం ఉంటూ ఉన్నాం. ఈ మాసము ప్రభు మనకు 5 వారాలను ఇచ్చి చివరి వారముగా 5వ వారముగా ప్రభు మనల్ని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చున్నారు. ఈ మాసమంతా కూడా ప్రభు ఎంతో కనికరాన్ని ప్రభువు మన మీద ఉంచి ఉన్నాడు. ఆయన కరుణ కటాక్షాల వల్లనే, ఆయన కనికరము వలనే మనము ఆయన సన్నిధిలో వాడబడుతూ, ఆయన ద్వారా పోషించబడుతూ, ఆయన ద్వారా నడిపించబడుతూ, అన్ని విషయాల్లో మనం తీసుకున్న ప్రతి నిర్ణయ విషయంలో, మనం తీసుకుంటున్న వేయబోతున్న ప్రతి అడుగులో ఆ ప్రభు తన కనికరం లేకపోతే ఈరోజు మనం ఏమైనామో అది ఆయన ఉచితమైన కృపా కనికరమే. కనుక దేవుడు మన జీవితాల్లో చూపిన ప్రతి కనికర సంబంధమైన ప్రతి ఒక్క భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. మన కుటుంబాల్లో దేవుడు మనల్ని పోషించిన విధం, నడిపించిన విధం, మనల్ని అనేక విషయాల్లో కనికరకు పొందడానికి అర్హులము కానప్పటికీ కూడా ప్రభు మన ఎడల తన కృపను చూపించి ఎన్నో బాధ్యతల్ని, ఎన్నో భాగ్యాల్ని మనకిచ్చాడు. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, మా అనుదిన జీవితంలో నాయన అయ్యా మీరు ఎంతగానో ప్రతిదినము నాయన నీ కనికరం చొప్పున మేము జీవించి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. మరొకసారి ఈ మాసమంతా మీరు మమ్మల్ని కాచారు ప్రభువా. ఎంతో భయముతో, ఎంతో నాయన కష్టంతో ప్రారంభించిన ఈ యొక్క మాసం నాయన మాకు తెలియని రీతిగానే మా జీవితం నుండి గడిచిపోయింది ప్రభువా. అందును బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఈ మాసం అంతా మా ప్రయాణాల్లో కనపడని అనేక ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించి నాయన ఈరోజు సజీవులముగా నీ సన్నిధిలో చేరి నాయన నీకు వేలాది స్తుతులు చెల్లించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వేలాది స్తుతులు నాయన. ఆ కుటుంబాల్లో నాయన ఎవరైతే నాయన నీ యొక్క కృపను కనుగొని నీ సన్నిధిలో నాయన స్తుతులు చెల్లించున్నారో ఆ స్తుతులు మీ సన్నిధికి వస్తున్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఆరాధనలో ముందుకు వెళ్తుండగా నాయన నీ సన్నిధి మా మీద ఉంచండి. నీ కృపలో నాయన అయ్యా నా తండ్రి మాకు కావలసిన నిండైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి అయ్యా ఆరాధన అంతా మీరే అధ్యక్షత ఉండి నడిపించగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయంలో ఆంధ్రకాయ కీర్తన నుండి 186వ పాట పాడుకుందాం. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా నా పాపముల కొరకు ఏ పాటలు నొందినావన్న పాటను పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా నా పాపముల కొర
ఈ పాటలు నొందినావా ముళ్ళతో గిరీట మళ్ళీ నీ శిరముపై చల్లాటమున మోతిగా ముళ్ళ పోటకు శిరము తల్లడిల్లగ సొమ్మ తిల్లిపోతివ రక్షక ఏ పాపమెరుగనియో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా కలువరి గిరిగనుక సిలువ మోయాలేక కలవరమును నినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా ఎడుగుయోగులు పెట్టు పడరాని పాటలకు గుడివడి నడచినావా గడకు కల్వరిగిరి గడకేగి శిల్వను రక్కున దించినావా ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా ఆకాల కన్నులు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు చేతులు ఆ కొయ్యకి సూది మేకులతో గుచ్చినారా ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా పలువిధంబుల శ్రమలు చెలరేగ నిలుగెత్తి మొరలేపివా ఎడుపాద బలగతాహముదో ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా పల్లెలుండగు పంటు పల్లెమున నీ ప్రక్క ఇల్లి మొడబొడిచినాడా ఉల్లోలములవలే నల్లని రుబుకంగా నల్లానే గద కోపమో ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటువాదనొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటుల వర్ణింతు స్వామి పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుగా విందాం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 31 వరకు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు మా మధ్యలో శ్రీ ముద్ద రవికుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 31 వరకు చదువుకుందాం. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినకుని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవనము ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి యొక్క దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. థ్యాంక్ యూ. దేవుడు ఈ వాక్యం దీవించి ఆస్వాదించలాగున మన మధ్యలో శిల సమాజం చైర్మన్ గారు మల్లపాటి దానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ బంగారు పాదములకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేకరు లేని తరుణాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఇంతగా పరీక్షణ ప్రభా మేము నిర్లక్ష్యం చేయక నాయన ఎల్లవేళ్లందు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రభా మా జీవితాలు నాయన ముందుగా మీరుండి నాయన నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన సబ్బాత్ దినం ఉంచి ప్రభా ఈ సబ్బాత్ దినం వరకు మమ్మ సజీవ లెక్కలో ఉంచి నాయన మిమ్మల్ని స్తుతించుకుంటూ మిమ్మల్ని కొని ఆటకు నాయన నీ ఆలయంలో చేరిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలైన బిడ్డలందరినీ ప్రభా ఆలయానికి నడిపించారయ్యా. ఇంకా రానైన బిడ్డలందరినీ ప్రభా సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఎండ తీవ్రత వల్ల ప్రభా అనేకులు రాలేకపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలను ప్రభా శీఘ్రముగా రప్పించమని వేడుకుంటున్నాం. ఎందరో మా సంఘస్థులు ప్రభా బలహీనులుగా ఉన్నారు నాయన.
వారందరినీ ప్రభా మీరు బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు మీరు నాయన. కనుక ప్రభా మీరే నాయన స్వస్థపరిచి ప్రతి బిడ్డని నీ ఆలయంకు నడిపించమని వేడుకుంటున్నాం. ఇదో ప్రభా చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించండి, కుటుంబాలను దీవించండి అయ్యా. బిడ్డల ప్రభా నా తండ్రి నాయన పరీక్షలు రాస్తుండగా నాయన ఆయా పరీక్షలలో మీరు తోడుగా ఉండి బిడ్డలకు జయ జీవితం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదో ప్రభా ఈ దినము నాయన కౌన్సిలర్లు ఓట్లు జరుగుతుండగా ప్రభా ఏ శోధన తొందరలు జరగకుండా ప్రభా నీతి న్యాయములు జరిగించు నాయకులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవా దయగలిగిన మా నాయన ఇదిగో ప్రభా మాకు నా తండ్రి నెమ్మది గల జీవితాలు, క్షేమకరమైన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఎల్లవేళ మీ వాక్యం చదువుకుంటూ మిమ్మల్ని ప్రార్థించుకుంటూ నాయన మా జీవితాలను సరిచేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రం చేసుకుని మనం వేడుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన కాపరి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నాయన పాషం గారిని ఇచ్చిన పాపను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. పాపకు మంచి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కాపుదల భద్రత బిడ్డల చుట్టూ కంచి వేయమని వేడుకుంటున్నాం. ఇదిగోని ప్రభా ఈ దాసుడు నాయన వాక్యం చెప్పనేంటుకు నాయన ఈ దాసునికి ప్రభా మీరు తోడుగా ఉండి మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా మీరే వాక్యాలను నడిపించమని వేడుకుంటున్నాం. ఇదిగో కృప కలిగిన దేవా దైవమాన తండ్రి ఆలయం కట్టుబడి జరుగుతుండగా ప్రభా మీరే ప్రభా ఇది అంతం వరకు నాయన ప్రభా చివరి వరకు సంపూర్తి అవుటకు నీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. ఇస్తున్న ప్రతి హస్తాన్ని దీవించండి నాయన. ప్రతి బిడ్డను ప్రేరేపించిన ఆయన ఈ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభా మీ సన్నిధికి మేము వెళ్ళబోచుండగా మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ఆయన వాక్యం మర్మములు మేము తెలుసుకొని వాక్యానుసారం ఈ లోకం జీవించే బాధ్యతను మాకందరూ దయచి ఎదురుగాకని ఈ దినదేవులతో నింపమని మా ప్రభువైన క్రీస్తు బయట బహునంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు కిషోర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. వచ్చావయ్యా, కష్టాన్ని తీర్చను నష్టాన్ని ఓర్చను నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని పాపను శాపాన్ని బాపను నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చను నష్టాన్ని ఓర్చను నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యముందావయ్యా రక్షణ అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యముందావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులను అడుగలేదు నా కోసం వచ్చావయ్యా బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులను అడుగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా పాపాన్ని పాపను శాపాన్ని పాపను నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చను నష్టాన్ని ఓర్చను నా కోసం వచ్చావయ్యా పాపాన్ని పాపను శాపాన్ని పాపను నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చను నష్టాన్ని ఓర్చను నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 242వ పాట దైవాత్మ పరిశుద్ధుడా మొదటి చివరి చరణం పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమలో దండిగణించి మాంబును దయాందివించుము 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 దండిగణించి మాంబును దయాందివించుము
మార్గమందు నిత్యము మమ్ము నడుపుము. నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము. 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 నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా ప్రభువా, అయా నీ వాక్యంలోనికి వెళ్తూ ఉండగా నీ సేవకుని బోరగా వాడుకొని మాకు కావలసిన ఆత్మీయ మేలు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హృదయం బిడ్డలారా, ఒక్కొక్క ప్రాంతానికి పౌలు ఒక మిషనరీగా వెళ్తూ ఉన్నాడు. అందుకే మన క్విజ్ ప్రోగ్రాం కూడా ఆయన వెళ్ళిన ప్రాంతాలకు రాసిన పత్రికలు కూడా మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు అపొస్తలుల కార్యములు చేస్తూ ఉన్నప్పుడు ఆ కొరింథీ, తెసలోనిక, ఎఫెసీ ఆ పత్రికలు కూడా మనం ఎందుకు క్విజ్లో పాల్గొంటాము అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను, అక్కడున్న సమస్యల్ని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అపొస్తలుడైన పౌలు అక్కడ సంఘం స్థాపించిన తర్వాత రాసిన ఆ యొక్క పత్రికల్ని అర్థం చేసుకోవడానికి, అదే రీతిగా అపొస్తలుల కార్యము అర్థం చేసుకోవడానికి ఆ పత్రికలు కూడా చాలా సహాయం చేస్తాయి. కాబట్టి ఆ యొక్క క్విజ్ను నిర్లక్ష్యం చేయక దయచేసి ఆ యొక్క వాక్యాన్ని చదవడానికి ఉద్దేశించబడింది కనుక ఆ క్విజ్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియదేవ బిడ్డలారా, మానవుడు సువార్త రాకముందు ఒక అజ్ఞానిగా ఉన్నాడు. బైబిల్ కూడా చెప్తుంది, దేవుడు సువార్త మనకు రాకముందు ఈ లోక సంబంధమైన దేవత మన కన్నులను మూసివేశాడట. ఎందుకు మూసివేయటం ద్వారా వెలుగును మానవుడు చూడలేకపోయాడు. వెలుగులోకి మనం ఎప్పుడు వస్తామో ఆ చీకటి మన జీవితాల నుండి వెళ్ళిపోయినప్పుడు వెలుగు సమస్తాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ప్రభు అంటాడు కదా, నేను వెలుగును కానీ ఈ లోకము నన్ను గ్రహించడం లేదు. ఎందుకంటే వారు చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే వెలుగును తమ జీవితాల్లో తీసుకుంటారో వాళ్ళ ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వెలుగును అంగీకరించడం వల్ల వాళ్ళ యొక్క అజ్ఞానము పాలద్రోలబడుతుంది. కానీ ఈ లోకంలో మానవుడు అజ్ఞానము నుండి జ్ఞానములోనికి వెళ్ళడానికి అనుదినం అనుక్షణం అనేక రీతిలుగా వెతుకుతూనే ఉన్నాడు. భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశం చాలా దైవ భక్తి కలిగిన దేశం. భారతదేశం అనేకమైన మతాలకు, అనేకమైన దేవుళ్లకు, అనేకమైన దేవతలకు పెట్టింది పేరు భారతదేశం. ఇవన్నీ ఇంతమంది దేవతలు, ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని గుళ్ళు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని సంఘాలు, ఈ రీతిగా భక్తి దేవుడు అని ఒక మనిషిని చూపించి వీడు దేవుడు అన్నా వాడి మీదకి వందల మంది, వేల మంది వెళ్ళి వారిని పూజించగలిగిన వారు భారతదేశస్తులు. ఎందుకు అంటే వారి జీవితాల్లో దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఒక ఆశ, దేవుణ్ణి ఏదో ఒక రీతిగా తెలుసుకోవాలి. ఇదిగో యేసు ప్రభు దేవుడు అంటే మాకు ఆల్రెడీ 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, ఈయన కూడా దేవుడైతే మంచిదే, ఈయన్ని కూడా మేము స్వీకరిస్తాం. కానీ వారు అందరిలో ఒక దేవుడుగా స్వీకరిస్తారు, కానీ ఈయనే ఒకడే దేవుడని గ్రహించారు. కారణం ఏంటంటే అజ్ఞానం. సువార్త అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడుపుతుంది. సువార్త మనలను అజ్ఞానము నుండి
జ్ఞానములోనికి నడిపిస్తుంది. ఈరోజు లోకము ఆ రీతిగా ఉంటే సంఘాల్లో కూడా ఇంకా సువార్తను వింటున్నారు, సువార్త చూస్తున్నారు, సువార్త మాట్లాడుతున్నారు, సువార్త పాడుతున్నారు, సువార్త అన్ని రకాలుగా చేస్తున్నారు. సువార్తకు సంబంధించినవి ఏమేం చెయ్యాలో అన్ని చేస్తున్నారు. కానీ అజ్ఞానము నుండి ఇంకా వారు జ్ఞానంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఈరోజు ఆ యొక్క పౌలు ఒక హైలీ క్వాలిఫైడ్ జనాల మధ్యలో నిలబడుతూ ఉన్నాడు. ఆ గ్రీసు దేశస్థులు ఏథెన్సులో ఇప్పుడు పౌలు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏథెన్సులో ప్లాటో, అరిస్టాటిల్, అదే రీతిగా ఎపిక్యూరియస్ అనే చాలా స్కూళ్ళు ఉన్నాయి. ద స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అనేది ఏథెన్స్లో చాలా ఎక్కువగా ఉండేది. అది చూడండి, వాళ్ళు ఎటువంటి వారు అంటే మనం చూడవచ్చు. అవి ఏథెన్స్లో ఉన్నవారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ 21 వచనం చూడండి, అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 21వ వచనము. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలమును గడుపు చుండేవారు. ఈ యొక్క గ్రీకు దేశస్థులు దేనికి ప్రసిద్ధులంటే విజ్డమ్కి, జ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎవరైనా ఒక మంచి విషయాలు, కొత్త విషయాలు చెప్తున్నాడంటే ఊరంతా నిలబడి ఆ కొత్త విషయాన్ని వింటారు. అక్కడ ఆ కొత్త విషయాలు చెప్పడము వినడమే వీళ్ళ పని. ఈ కొత్త విషయాలు వినుట చెప్పుట ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని అజ్ఞానము నుండి జ్ఞానములోనికి వెళ్ళాలన్నది వీరి ప్రయత్నం. అయితే పౌలు ఆ టైంలోకి వెళ్ళినప్పుడు ప్లాటో, అరిస్టాటిల్ యొక్క ఫిలాసఫీ సంబంధమైన స్కూల్స్ క్లోజ్ అయిపడ్డాయి. కానీ ఇద్దరు మాత్రం ఉండేవాళ్ళు. చూడండి 18వ వచనంలో 18వ వచనంలో అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 18వ వచనంలో ఎపిక్యూరియులలోను స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. వెన్ వి కాల్ ఎ వైజ్ మ్యాన్, లేకపోతే జ్ఞానులు అని పిలువబడినప్పుడు దే ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఎపిక్యూరియస్ ఫిలాసఫీ, అదే రీతిగా ఆ యొక్క సోయక్తులనే ఆ యొక్క ఫిలాసఫీలు వీళ్ళు ఎక్కువగా పాటిస్తుండే వాళ్ళు. వీళ్ళ యొక్క జ్ఞాన సంపాదన ఎట్టుంది? ఎపిక్యూరియల్ ఏం బిలీవ్ చేస్తారో తెలుసా? వాళ్ళు ఇండివిజువల్ అనేది, వ్యక్తిగతమైనది చాలా ప్రాముఖ్యమైనది. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఆ ఏథెన్సు ప్రాంతంలో మనం చూస్తే 16వ వచనం చూడండి. సౌలు ఏథెన్సులో వారి యొద్దకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఆ ఊరంతా విగ్రహాలు ఉన్నాయి, మన కావలి పట్టణంలో టంక్ రోడ్లో ఉన్నట్టు. అవి మనం పూజించామనుకోండి, ఆ ఏథెన్స్ ప్రాంతంలో వాటిని పూజిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఎవడైనా ఒకడు వచ్చి ఈడు దేవుడు అని చెప్పగానే కొత్తది వెంటనే రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒకటే ఉద్దేశం ఏంటి? అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి వెళ్ళడానికి ఒక మానవుడు చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తుండేవాళ్ళు. ఈ ఎపిక్యూరియులు వారి యొక్క టీచింగ్ ఏంటి అంటే, వారి టీచింగ్ ఏంటంటే ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి సంబంధించిన జీవితము దేవుడికి ఏమాత్రం సంబంధం లేదు. దేవుడు, మతం అనేది ఏం చేస్తుందంటే మానవుడు తన జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది ఈ యొక్క మతము, దేవుడు అనేది. కాబట్టి దేవుడు లేడు, మతము లేదు, మనిషి జీవితమే ముఖ్యం. మనిషి ఈ లోకంలో ఎంతగా అనుభవించవచ్చో, ఎంతగా తన జీవితాన్ని సాటిస్ఫై చేసుకోవచ్చో, ఎంత ప్లెజర్ని ఈ లోకంలో తను అనుభవించవచ్చో, దాన్ని ఎంతగా అనుభవిస్తే అంతగా వాని జీవితాన్ని సఫలం చేసుకున్నట్టు. సో ఎపిక్యూరియలు ఏమంటారంటే దర్ ఇస్ నో గాడ్. గాడ్ అనేవాడిని పెట్టుకున్నా, ఆ దేవుడు అనే దాన్ని పెట్టుకున్నా, దేవత అనే దాన్ని పెట్టుకున్నా, మతం అనేది పెట్టుకున్నా, ఆ మతం ఏం చేస్తుందండి? ప్రతి మతము కూడా విచ్చల విడిదానానికి తావివ్వదు. ప్రతి దానికి ఒక లైన్, ఒక నిబంధన, ఒక పద్ధతి, ఒక ఆచారం ఉంటుంది. ఈ ఆచారం, ఈ పద్ధతి యొక్క ఏం చేస్తాయి? మనిషి తను అనుభవించవలసినవి అనేకమైనవి వదులుకోవస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిస్టియానిటీలో ఉన్నాం, క్రీస్తును అంగీకరించున్నాం,
క్రీస్తు ప్రభు చెప్తాడు, నువ్వు ఇది తినడానికి లేదు, ఇది తాగడానికి లేదు, ఇక్కడికి వెళ్ళడానికి లేదు, ఇది చూడడానికి లేదు. ఏం చేశాడు క్రీస్తు ప్రభు వారు? ఇంతకుముందు లోకంలో ఉండేది అంతా అనుభవిస్తున్నాను, క్రీస్తు ప్రభుని కలగగానే ఏమయ్యాను? వాటన్నిటిని విడిచిపెట్టాను. ఎందుకట్ట విడిచిపెట్టాలి? ఎపిక్యూరియలు అడిగే ప్రశ్న అదే అన్నమాట. ఒక మనిషి జీవితము చాలా ఇంపార్టెంట్. వాడు బ్రతికేది కొద్ది కాలమే, బతికినంత కాలం సంతోషంగా జీవించాలి. ఏదండి ఇప్పుడు సువార్త ఎవరికి చెప్తున్నాడు? అట్లాంటి అజ్ఞానులకు చెప్తున్నాడు. ఈరోజు ఏమనుకుంటున్నావు నువ్వు నేను? అరే ఈ వయసులో సేవ ఏంటి, దేవుడేంటి, వాక్యాలేంటి, ప్రార్థనలేంటి, ఉన్న టైంను ఎంతగా ఎంజాయ్ చేయాలో అంతగా ఎంజాయ్ చేయాలి. వీళ్ళు ఎవరండి? ఎపిక్యూరియలు. ఎవరిల్లు? ఆ ఏథెన్స్లో అప్పుడు కాలంలో ఉన్నారు. ఏమి ఇప్పుడు లేరా? ఇప్పుడు లేరా? ఇన్ని ఎందుకు? ఆదివారం ఇక్కడ ఎవరు మేము ఎంజాయ్ చేయలేండి, చాలా పద్ధతిగా చక్కగా కూర్చుంటాం. కానీ సోమవారం నుంచి శనివారం దాకా వెన్ వీ కమ్ టు అవర్ ఇండివిజువల్ లైఫ్, వాట్ విల్ థింక్? ఐ షుడ్ ఎంజాయ్. నా లైఫ్కి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో, ఏం చేస్తే నా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమో ఆనందపడుతుందో అంత ఎక్స్టెంట్గా ఎంజాయ్ చేయగలగడమే జీవితం అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళే ఎవరు అంటే వారు అజ్ఞానులు. ఎపిక్యూరియలు ఆ విషయమే పౌలుతో తస్కరిస్తున్నారు. ఇది మా ఫిలాసఫీ. మనిషి ఉండేది కొద్ది కాలమే, వాడు చనిపోయే లోపల వాడు ఉన్నదంతా, ఈ లోకంలో ఉన్నదంతా అనుభవించాలి. వీటికి సూత్రాలు, అడ్డంకులు, ఆచారాలు, మతము, దేవుళ్ళు ఏమీ లేవు. మనిషి జీవితమే ప్రాముఖ్యమైంది. ఈరోజు అట్లా ఆలోచించుకునే కుటుంబ బంధాల నుండి, సమాజ బంధాల నుండి, మత సంబంధమైన ఆచారాల నుండి ఎవడైతే ఈ రీతిగా అనుకుంటాడో వాటన్నిటిని బ్రేక్ చేసుకొని తన జీవితాన్ని మాత్రమే తనకిష్టం వచ్చినట్టుగా అనుభవించేవాడు ఎవడు అంటే వాడు అజ్ఞాని. వాళ్ళని ఏమంటారు? ఎపిక్యూరియలు అంటారు. ఇంకొకరు ఉన్నారు, స్తోయికులు ఎవరు అంటే వాళ్ళు ఈ ఇండివిజువల్ కన్నా ఈ లోకంలో ఉన్నదంతా కూడా దైవ సంబంధమైనది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పక్షులు, జంతువులు, ఈ భూమి, నేల సమస్తము కూడా యూనివర్సల్ లా అనేది చాలా సుప్రీం. ఇదంతా కూడా మనము అనుభవించడానికి, దీన్ని ఆరాధించడానికి ప్యాంతిజం అన్నట్టు ప్రతిదీ దేవుడిగానే లెక్కించేవాళ్ళు. ఒకరేమో దేవుడు లేడనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇంకొకరేమో ప్రతిదీ దేవుడని ప్రతి ఒక్కటి విగ్రహం చేస్తారు. ఒక పక్షిని చూస్తే అబ్బా పక్షికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇది పైకి ఎగిరి అంత ఎత్తు నుండి కూడా కింద ఉన్న కోడి పిల్లను అది చూస్తూ ఉందంటే దాని దృష్టి మనిషి కన్నా చాలా గొప్పది గనుక అది పూజింపదగింది. అబ్బా ఆవు చూడు, తన స్వార్థాన్ని విడిచిపెట్టి పాలు ఇస్తుంది, ఆ పాలు మనకెంతో మేలు చేస్తుంది. తల్లి చేయని మేలు గేదె ఆవు చేస్తుంది గనక ఆవు కూడా మంచి గుణం కాబట్టి దాన్ని కూడా పూజించాలి. చెట్టు ఎంత మంచిది, మనకు నీడనిస్తుంది, ఫలమునిస్తుంది, కావలసిన ఔషధాలు ఇస్తుంది కాబట్టి చెట్టు కూడా దేవుడే. ఈ రీతిగా వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ప్యాంతిజం, ప్రతిదీ దేవునిగానే, ప్రతి దాన్ని కూడా దైవాంశాన్ని దాని మీదకి ఆపాదించి ప్రతిదీ దేవుడిగా పూజించేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు మనలో లేరా? ఈరోజు నీవు నా బలహీనతలు అనేకమైనవి, మనం దేవుళ్ళుగా ఉంచుకున్న విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఎహెజ్కేలు చెప్తూ ఉన్నప్పుడు, మనం ఎహెజ్కేలుని ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకున్నాం, వారు నా దేవాలయానికి వస్తున్నారు, నా వైపు అన్ని అర్పణలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వారు గర్భగుడిలోనే లోపలనే వారు విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఉన్నారు. వారికి ఏది మంచిదో దాన్ని దేవుడిగా ఎంచుకొని నా ముందు వేషధారులుగా నిలబడుతున్నారని ఎహెజ్కేలుతో ప్రభు తన దర్శనం ద్వారా చెప్తాడు. ఎహెజ్కేలును ఒకరోజు దర్శనం రోజు తీసుకెళ్లి ఆయన ఆలయంలోనికి ఎహెజ్కేలు తీసుకువెళ్ళి అగాధాలకు తీసుకెళ్ళినప్పుడు అనేకమైన విగ్రహాలు ప్రతిష్ఠించడం చూసి ఎహెజ్కేలు బాధపడతాడు. చూడు, ఈ మనుషులు నన్ను ఆరాధిస్తున్నారని చెప్తున్నారు, కానీ అనేకమైన విగ్రహాలు వారి హృదయాల్లో వారు పెట్టుకొని ఉన్నారు. నిజమే, ఇటువంటి వారి మధ్యలో ఈ యొక్క ప్రతిదీ దేవుడిగా అనుకోవడం అజ్ఞానం.
ప్రతిదీ దేవుడు అనుకునేది అజ్ఞానం. ఇటువంటి వారందరూ కూడా యేసుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా పౌలును తీసుకొచ్చి వాళ్ళొక స్టేజిని ఏర్పాటు చేసి ఆ స్టేజిలో అతన్ని నిలబెడతారు. అక్కడ నిలబడినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఫిలాసఫర్స్, తెలివిగల వాళ్ళు, కొత్త వాటిని నేర్చుకునే వాళ్ళు అందరు అక్కడ వస్తారు. అందరు అక్కడ వచ్చినప్పుడు ఈరోజు ఈయన పౌలు గారు చెప్పే సువార్త ఇక్కడ ఎవరైనా అజ్ఞానంలో ఉంటే వారిని జ్ఞానంలోనికి నడిపిస్తుంది ఈ సువార్త. ఎవరైనా ఈ సువార్తను వింటే ఈ సువార్త ఏం చేస్తుందంటే అజ్ఞానంలో జీవిస్తున్న ఏ మనిషినైనా కానీ నా జీవితమే గొప్పది, నేను ఉన్నదే నేను ఆనందించాలి, ఈ లోకంలో ఏదుందో అదంతా నేను అనుభవించడానికే అని ఎపిక్యూరియన్లు ఎవరైనా మనలో ఉంటే ఈరోజు ఈ సువార్త నువ్వు నేను వింటే ఆ సువార్త ఏం చేస్తుందంటే లోక సంబంధమైన అజ్ఞానము నుండి జ్ఞానములోనికి ఈ సువార్త మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ అంటాడు 30వ వచనంలో చూడండి, దేవుని గురించి చెప్తూ వస్తూ ఆయన దేవుని యొక్క శక్తియుక్తులన్నిటిని చెప్తూ వస్తూ 30వ వచనంలో అంటాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మొదటి భాగాన్ని మనం చూడబోతున్నాం ఈ వచనంలో. అజ్ఞాన కాలములు. మన జీవితంలో కూడా సువార్త మనం వినక ముందు, సువార్త మనము అంగీకరించక ముందు మన జీవితంలో ఉన్నదంతా కూడా అజ్ఞాన కాలమే, జ్ఞానము లేని కాలము. ఆ జ్ఞానము లేని కాలములో ఆ ఎపిక్యూరియల్ లాగా నాకిష్టమైనది నేను అనుభవించగలిగింది నేను అనుభవిస్తుండేవాడిని. నాకు ఏది ఇష్టమో అది చేస్తుండేవాడిని. నాకు ఏది దేవుడో దాన్ని పూజించుచున్నవాడిని. ఏది నాకు మంచిదనిపిస్తే అది చేస్తున్నవాడిని. దానికి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక సంబంధమైన దేవత నా యొక్క కన్నులను మూయట ద్వారా ఏది ఏది జ్ఞానమైనదో ఏది అజ్ఞానమైనదో నాకు తెలియక నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తూ ఉన్నా అది అజ్ఞాన కాలం. నేను సువార్తను వినని ముందు జీవితం, సువార్తను వినక ముందు జీవితం ఎలా ఉండేదండి? చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము, 1 పేతురు 1వ అధ్యాయము 14-16 వచనాలు మనం చూస్తే అక్కడ 2 కలిపి ఉన్నాయి. 14వ వచనం చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఈ విశ్వాసులకు రాస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అపోస్తుడైన పేతురు ఈ మాట చెప్తున్నాడు, మీరు అజ్ఞాన కాలములో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు జాగ్రత్త, అప్పుడు ప్రవర్తన ఇప్పుడు పనికి రాదు. క్రీస్తు సువార్త వినక ముందు మనమందరము కూడా అజ్ఞాన దశలో ఉన్నాం. నా కడుపే నా దేవుడు అనుకున్న జీవితం, నా శరీరమే నా దేవుడు అనుకున్న జీవితం, ఎంతగా జీవితాన్ని అనుభవించాలో అంతగా అనుభవించాలి, ఇదేరా జీవితం అనుకుంటున్న అజ్ఞాన దశ అయిన ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదట. సువార్త ఏం చేస్తుందండి? అజ్ఞాన సంబంధమైన జీవితాన్ని తీసివేసి జ్ఞాన సంబంధమైన జీవితాన్ని మనకిస్తుంది. అదే 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు. అదే 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలం ఏంటండి? ఏం చేసేవాళ్ళం మనం? పోకిరి చేష్టలు చేసేవాళ్ళం, దురాశ కలిగి ఉండేవాళ్ళం, మద్యపానం చేసేవాళ్ళమేమో, అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉన్నామేమో, త్రాగుబోతుల విందులు చేస్తున్నామేమో, విగ్రహ పూజలు చేస్తున్నామేమో. ఇక చాలు. నువ్వు సువార్తలోకి వచ్చిన తర్వాత అజ్ఞాన సంబంధమైన
గతించిన కాలము ఇక చాలు. ఎందుకంటే నీవు నేను సువార్తలోకి వచ్చాం. ఆ సువార్త యొక్క శక్తి ఏంటంటే అజ్ఞాన స్థితి నుండి మనల్ని జ్ఞానమైన స్థితిలోనికి దేవుని వాక్యం మనల్ని తీసుకొస్తుంది. ఒక అద్భుతమైన రూపాంతరం, పరివర్తన సువార్త నీలో నాలో తీసుకొస్తుంది. ఆ ఎథెన్స్ ప్రాంతంలో అక్కడున్న ఎపిక్యూరియలు కానీ, ఆ ఫిలాసఫర్స్ కానీ, అక్కడున్న ప్రజలు దేవతల్ని పూజించే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అజ్ఞాన దశలో ఉన్నారు కనుక వారికి ఆ యొక్క పౌలు చెప్తూ ఉన్నాడు, అజ్ఞాన దశలో, అజ్ఞాన కాలములో మీరు చేసింది ప్రభువు చూచి చూడనట్టుగా అన్నాడు. చాలా మందికి ప్రశ్న వస్తూ ఉంటది, సార్ ఇప్పుడైతే మేము రక్షించబడ్డాం, మా తాతలు మా ముత్తాతలు అవతల వాళ్ళకి సువార్త ఎవరు ప్రకటించలేదు కదా, వాళ్ళెట్లా రక్షించబడతారు? ఇక్కడ ఆ జవాబు ఈ 17వ అధ్యాయంలోనే ఉంది. చూడండి, 17వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ సువార్త రాకముందే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొత్తం చదవండి. ఆ అధ్యాయంలో చెప్తాడు కదా, ఎవరైనా దేవుణ్ణి వెతకాలని ఆలోచిస్తే ఈ సర్వ సృష్టి ఒక సృష్టికర్తను తెలియచేస్తుంది. కానీ ఈ యొక్క లోకము దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు ఏం చేశారండి? మనందరికీ తెలుసు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం మనము 23వ వచనం చూస్తే 21 నుంచి చదువుదాం. చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనకు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఏంటండి? ఒక మనిషి తన జీవితంలో ఈ యొక్క భూమి ఆకాశములు ఆయన మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాయట. సూర్యుడిని చూస్తే నీకేం తెలుస్తుంది? దాన్ని ఏర్పరిచిన ఒక సృష్టికర్త ఉన్నాడని తెలుస్తుంది. చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, భూమిని, భూ సంబంధమైన ప్రతి ఒక్క స్థితిని నీవు నేను చూచినప్పుడు ఎవరో ఎక్కడో ఒక శక్తి అని నమ్ముతున్నారు, కానీ ఆ శక్తి ఒక నిజమైన సృష్టికర్త అన్న విషయాన్ని మరుస్తూ ఉన్నారు. ఆ సృష్టికర్తను పూజించవలసిన వారు, ఆయనకి మహిమపరచవలసిన వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారు క్షయమైపోయేవి అక్షయమైన దేవుణ్ణి విడిచిపెట్టి క్షయమైపోవు మనుషులను బొమ్మ చేసుకున్నారు, పక్షుల బొమ్మ చేసుకున్నారు, జంతువుల బొమ్మలు చేసుకున్నారు, పురుగుల బొమ్మలు చేసుకొని వాటిని ప్రతిమా స్వరూపాలుగా చేసుకొని వాటిని ప్రతిష్ఠించి అవే దేవుడని నమ్మారు. అజ్ఞాన కాలంలో దేవుడు దూరంగా లేడండి. అజ్ఞాన కాలంలో దేవుడు దూరంగా లేడు. దేవుణ్ణి వెతకడం అనేది మన యొక్క వేదాల్లో కూడా చాలా ఎక్కువ ఉంది. దేవుడు అనేవాడు ఇట్లుండాలి, దేవుడు అనేవాడు ఇట్లుండాలి, దేవుడు ఇట్టై ఉండాలని మానవులు వేదాలు పలికారే, కానీ దేవుడు ఇదే అని చెప్పింది లేదు ఎక్కడ కూడా వేదం. కానీ ఈ బైబిల్ చెప్తుంది ఆ దేవుడు ఎవరనేది. ఆ దేవుడు సర్వ సృష్టికర్త. ఆయనకి స్వరూపం లేదు. ఆయన ఒక మనిషి రూపంలోనో, జంతు రూపంలోనో, పక్షి రూపంలోనో, 4 కాళ్ళు 4 చేతులు 5 తలకాయలతో లేడు ఆయన. అది మానవుడు అజ్ఞానంతో చేసుకున్న ప్రతిమా స్వరూపాలు అవి మానవుడికి రక్షణను ఇవ్వజాలవు. దేవుని వాక్యం చెప్తుంది 17వ అధ్యాయంలో ఆ బొమ్మల మధ్యలో నిలబడి, అయ్యా మీ దైవభక్తి చాలా గొప్పది నాయన, కానీ దేవుడు నిజమైన దేవుడు మీరు వెతికితే దొరకనంతగా దూరంగా లేడు. మీరు వెతకాలే కానీ ఏ కాలంలోనైనా నిజమైన దేవుడు అవైలబుల్గా ఉన్నాడు. అంతేకాదు ఆయన నీ కోసం నా కోసం ఆ యొక్క రక్షణ ప్రణాళిక పూర్తి కానంత వరకు ఆయన ఏం చేశాడండి? అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఆ రక్షణ కార్యము, ఆ ప్రణాళిక
పూర్తి కానప్పుడు ఆ ప్రభువు, ఆ దేవుడు మన ఎల్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో చూడండి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయా ఒక మనిషి నుండి జాతులుగా, మనుషులుగా ప్రపంచమంతా కూడా విస్తరించినప్పుడు ఆయా గతించిన కాలంలో మన ఆచారాల్ని మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన మనల్ని నడిపించాడు. అయితే ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించి అందున ఆయన తన నీతిని కనపరచవలనని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన అజ్ఞాన దశలో మనం చేసిన ప్రతి పాప విషయం, అజ్ఞానములో కళ్ళు మూసుకొని పోయి నీవు నేను చేసిన ప్రతి పాప విషయంలో కూడా దేవుడు ఓర్మి కలిగి ఉన్నాడట. ఆయన ఉపేక్షిస్తున్నాడు, శాంతం కలిగి ఉన్నాడు. నా బిడ్డ ఎప్పటికైనా సువార్తను వినకపోతారా? వారు ఎప్పటికైనా అజ్ఞాన దశ నుండి జ్ఞానమైన స్థితిలోకి రాకుండా పోతారా? అనేక మంది నేను జ్ఞానులమని చెప్పుకుంటూనే బుద్ధిహీన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో. ఇదిగో ఈరోజు ఆ యొక్క అపొస్తలుడు పౌలు అక్కడ నిలబడి చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలము ఇక చాలు, అజ్ఞాన సంబంధమైన ప్రవర్తన ఇక చాలు. ఇక్కడ ఎవరు కూడా దేవుని, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటే ఈరోజు నీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకో. ఈరోజు ఒక నిజమైన సర్వ సృష్టికర్తను నేను తెలుసుకోవాలి అని నువ్వు ఒకవేళ చిన్న ప్రార్థన చేసిన ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఇక్కడున్న ఎవ్వరికి కూడా ఆయన దూరస్తుడు కాడు. గ్రీకస్తులేమి, యూదులేమి, ఎవరైనా కానీ అందరినీ తన హృదయంలో, తాను హృదయానికి దగ్గరగా తీసుకోగలిగిన దేవుడు ఈ బైబిల్లో ఉన్న దేవుడు. అయితే ప్రభు ఒకే మాట చెప్తున్నాడు, అజ్ఞాన దశ చాలా భయంకరమైనది. సువార్త లేనప్పుడు మన జీవితాలు ఎటువంటివి అంటే అజ్ఞాన దశలో ఉండేవి. అదే చెప్తున్నాడు. ఆ అజ్ఞాన దశలో ఆ యొక్క అపోస్తలుల కార్యము 17వ అధ్యాయంలో ఆ ఎపిక్యూరీలు అంటున్నారట, నా జీవితం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, తినుము తాగుము సుఖించుము. ఎంతగా ఈ లోకంలో ఈ శరీరాన్ని అనుభవించచ్చో అంతగా అనుభవించు. ఇంకొకరు ఉన్నారు, కనిపించినంత దేవుడు అని చెప్తా ఉన్నారు. ఇళ్ళలాంటి మధ్యలో ఈ పౌలు నిలబడి చెప్తున్నాడు, అయ్యా అనాది కాలంలో, ఆ యొక్క అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఇప్పుడేంటి చూడండి, ఇప్పుడు ఏందంట 30వ వచనంలో 2వ భాగం, ఇప్పుడైతే అంతటన అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక సువార్తికుడిగా ఈ ఏథెన్స్ ప్రాంతంలో నిలబడి చెప్తున్నాను. ఒకప్పుడు మీరు అజ్ఞాన దశలో ఉన్నారేమో, ఆ దశలో మీకు ఇష్టం వచ్చినట్లు మీరు జీవించారేమో, మీకు ఇష్టం వచ్చింది దేవుడు అనుకున్నారేమో. ఈరోజు ఇప్పుడైతే ఏం చెప్తున్నాడో తెలుసా ప్రభువు? ఇప్పుడు అందరూ మారు మనసు పొందాల, అందరూ మారు మనసు పొందాల, రక్షణలోకి వారందరూ కూడా రావాలన్నది దేవుని ఆజ్ఞ. ఏ దేవుడైతే పేరు తెలియని దేవుడని మీరు బలిపీఠం కట్టుకున్నారో, ఆ బలిపీఠం మీద ఉన్న ఆ నూతనమైన దేవుని గురించి మీకు నేను చెప్తున్నాను. ఆ విగ్రహాలన్నీ దేవుళ్ళు కాదు, మీరు అనుకున్న ఫిలాసఫీలన్నీ దైవ సంబంధమైనవి కావు, అవన్నీ అజ్ఞాన సంబంధమైనవి. ఆ అజ్ఞాన దశలో మీరు ఉన్నదంతా కూడా అది అయిపోయింది. ప్రభు దానికి ఆయన ఎప్పుడో వాటిని మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే పూర్వము చేయబడిన పాపములన్నిటిని కూడా ఆయన మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క మాట చెప్తూ ఎందుకు నీవు నేను మారు మనసు పొందాలో ఇక్కడ 31వ వచనంలో చెప్తాడు. ఎందుకు మనం మారు మనసు పొందాలా? ఒక వ్యక్తిగా నేను చక్కగానే జీవిస్తున్నాను, నా జీవితంలో
నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తున్నా, నేను ఎవరికి అన్యాయం చేయడంలా, నాకు సంపాదించింది నేను సంపాదించుకొని నా శరీరాన్ని నేను ఆనంద పెడతా ఉన్నా, అది లోక సంబంధమై ఏదో నా ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తున్నాను నువ్వు అనొచ్చు, నేను అనొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? చూడండి 31వ వచనము, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున ఇది నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. నీవు నేను ఎందుకు రక్షించబడాలి, మారు మనసు పొందాలంటే ఆధార్ కార్డు కావాలంటే ఇక్కడ ఉంది. ఆధార్ కార్డు ఇక్కడ ఉందండి. రోమిలకు రాసి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో మన ఫ్యూచర్ యొక్క సంబంధమైన ఆధార్ కార్డు ఇక్కడ ఉంది. ఈ ఆధార్ కార్డు బట్టి నీవు నేను ఎవరినో గుర్తిస్తారు. ఈరోజు మనం ఎలక్షన్లో ఓటు వేయడానికి పోతూ ఉన్నాం. అక్కడ నీవే అది అని ఆ పేరు నీదే అనడానికి నీకేముండాలి? ఒక గుర్తింపు కార్డు ఉండాలి. ఆ గుర్తింపు కార్డు ఉంటూ అక్కడున్న ఫేస్తో కలిగిన మనిషే అక్కడ జీవించి వెళ్తే అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్స్ ఏమంటారు, ఓకే ఈ వ్యక్తి బతికున్నాడు, ఇతనే అని కొట్టుకొని తనకిచ్చిన నెంబర్ సరిచూసుకొని, అయ్యా నువ్వు బ్రతికే ఉన్నావు అది నీవే అనే దానికి కార్డు ఆధారం కనుక పోయి ఓటేసిరా. అదే రీతిగా ఇప్పుడు ఈ పౌలు నిలబడ్డాడు, నా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తూ ఉన్నాం, మాకు అనుకున్న దేవుళ్ళని మేము అనుకుంటూ ఉన్నాం, ఇవన్నీ కాదయ్యా మీరు ఈరోజు అందరూ మారు మనసు పొందాలి అంటున్నప్పుడు నేను ఎందుకు అంటున్నానో కూడా చెప్పాలి కదా. వీళ్ళందరూ జ్ఞానులు, ఎన్నో రకాలైన ఫిలాసఫీస్, ఎన్నో రకాలైన టీచింగ్స్ కలిగిన వ్యక్తులకి రిజల్ట్ ఇది నువ్వు చెయ్యాలి అంటే మేము ఎందుకు చెయ్యాలని ప్రశ్న వేసినప్పుడు, ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నావు, నీ యొక్క ఇష్టమైన జీవితానికి ఒక అంతం ఉండబోతుంది. ఎపిక్యూరీలు అయితే ఇంకా తర్వాత మనిషి జీవించినంత కాలమే, చచ్చిపోయిన తర్వాత ఈ లోకంతో మనకేం పని లేదు, ఉన్నంతలో బతికినంత ఆనందించండి రా లోకంలో అని చెప్పే వాళ్ళ మధ్యలో నిలబడి ఒక కొత్త విషయం చెప్తున్నాడు. ఆ కొత్త విషయం ఏంటంటే భూలోకంలో నివసించు వారందరికీ ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ అపాయింటెడ్ డే, ఒక ఏర్పాటు చేయబడిన ఒక దినము ఒకటి రాబోతుంది. ఆ దినములో ఏం జరుగుతుందండి? ఒక తీర్పు అనేది జరగబోతుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆ దినం ఎటువంటిదో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఏ దినమంది? మీరందరూ మారు మనసు పొందాల, నాతో పాటు అందరం మారు మనసు పొందాల. ఎందుకు? మనందరికి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దినంలో ఏం జరుగుతుంది? మనుషుల యొక్క ప్రతి రహస్యము కూడా అక్కడ బయలుపరచబడుతుంది. ఐ కెన్ మేనేజ్ మై వైఫ్ కెన్ మేనేజ్ మీ. భార్య భర్తను మేనేజ్ చేయొచ్చు, భర్త భార్యను మేనేజ్ చేయొచ్చు, కాపరి విశ్వాసులను మేనేజ్ చేయొచ్చు, విశ్వాసులు చాలా చక్కగా కాపరిని మేనేజ్ చేసేయచ్చు. అందరిని ఒకరినొకరు మేనేజ్ చేసేసుకోవచ్చు. కానీ ఒక రోజు రాబోతుందండి, ఆ రోజు చాలా భయంకరమైంది. ఎందుకంటే ఆ రోజు యేసయ్య నీ ముందు నా ముందు నిలబడతాడు. విత్ ఎవ్రీ ఇండివిజువల్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి ముందు ఒకరోజు మనం నిలబడబోతున్నాం. ఆ నిలబడినప్పుడట ఆయన మన కనులు ఒకరినొకరు చూసుకుంటాయట. ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ కనుల్లో ఏం కనిపిస్తుందో తెలుసా? మన రహస్యాలన్నీ కూడా తేటగా కనపడుతూ ఉంటాయి. నా తప్పు ఏదైనా నా భార్యకు దొరికింది అనుకోండి, ఇంకా అయిపోయాను, కథం, ఇంకా ఆడికి లైఫ్ కథం. ఎందుకంటే నువ్వు ఇది చేసావు అంటే నేను తర్వాత సంధాయించుకొని అసలు అట్ట ఎందుకు జరిగిందంటే ఇట్ట ఓహో అట్ట జరిగిందా. కానీ దేవుని ముందు ఆ ఎక్స్క్యూజ్ చెప్పడానికి
ఏమీ లేదు. ఎందుకంటే నేను అక్కడ పడకముందే ప్రభువు ఆత్మ ద్వారా నన్ను గద్దించిన విషయాలు, స్నేహితుల ద్వారా గద్దించిన విషయాలు, వాక్యం చెప్పినప్పుడు నాతో మాట్లాడిన విషయాలు, ఏ విషయాల్లో ఆ బలైన రహస్య సమయంలో ఏమి చేయకూడదో వాటన్నిటికీ అడ్డం చెప్పిన సందర్భాలు ఉండి వాటన్నిటిని ఎదిరించుకొని వెళ్ళిన ప్రతి సీను మాకు ఆయన ఎల్ఈడి కన్నా గొప్పగా నా జీవితము ఆయన కనులో కనిపిస్తుంది. అదొక నేను అనుకుంటూ ఉంటాను, నరకంలో వెళ్ళడం చాలా ఈజీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధుడు, నీతిమంతుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి ఆ సిలువలో మనము శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన గాయపరచబడి రక్తాన్ని కార్చి చనిపోతే మనము ఆయన్ని పణంగా పెట్టి మరలా సిలువ వేసిన అనుభవాలు, మనుషుల యొక్క రహస్యాలన్నీ కూడా తేటపరిచే దినం ఒకటి రాబోతున్నప్పుడు, నా రహస్యాలన్నీ ఆయన తేటగా చూపుతున్నప్పుడు అంతకన్నా నరకానికి వెళ్ళడం నిజమేమో. దేవుణ్ణి మోసగిస్తూ రహస్యంగా చేసే ప్రతిదీ కూడా ఒకరోజు తీర్పులోకి రాబోతుంది. ఈ విషయము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకు తెలీదు. ఈ సువార్త దాన్ని విఫలించి చెప్తూ ఉంది. ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా? భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఒకరోజు తీర్పు తీసే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు ప్రతి మనిషి యొక్క రహస్యాలు వెల్లడిపరిచే రోజు, తేటపరిచే రోజు, ప్రతి ఒక్క రహస్యమైన పని యొక్క తీర్పు తీర్చబడే రోజు. మా యొక్క రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, మనమందరము కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ న్యాయపీఠం ఎట్టుంటుందో చూద్దామా? ఆ న్యాయపీఠం యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుందో చూద్దాం. చూడండి, ప్రభు మన కోసం ఈ సువార్తను వింటున్న వారందరి కొరకు వాటన్నిటిని మనకు ముందుగానే తేటపరిచాడు. ప్రకటన 20వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, ప్రకటన 20వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నీవు నేను ఎటువంటి న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతున్నామో, మన భవిష్యత్తు ఏంటో, నీవు నేను ఎందుకు మారు మనసు పొంది ఆ అజ్ఞాన దశ నుండి బైబిల్ ఇచ్చు జ్ఞానమని ఈ యొక్క జ్ఞాన సంబంధమైన, వెలుగు సంబంధమైన జీవితం నీవు నేను ఎందుకు అనుభవించాలి, ఎందుకు మారు మనసు పొందాలంటే మనమందరము కూడా ఒకరోజు ఈ న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. 11వ వచనం నుండి, మరియు ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖముండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను, మరియు గొప్పవారేమి కొద్దివారమేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథము ఇప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమును వాటిని వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఆమేన్. చిన్నగా చెప్తారే ఆమేన్. ఏంది అగ్నిగుండంలో పడేయడం? ఓకేనా? ఎవరిని పడేస్తారు అగ్నిగుండంలో? జీవ గ్రంథంలో ఎవని పేరు ఉండదో వానిది. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండదు? అజ్ఞానములో జీవిస్తూ దేవుడిచ్చే జ్ఞానము, ఈ సువార్త ప్రకటించబడుతున్నా దానిని గ్రహించక దాని ప్రకారం విని మారు మనసు పొంది తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి జీవించేవాడుగా తన జీవితాన్ని సరిచేసుకోలేని వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. భారతదేశంలో నీ పేరు ఒక సిటిజన్గా ఉంటుందేమో, కానీ నువ్వు మారు మనసు పొందకపోతే ఆ హెవెన్లీ సిటిజన్షిప్లో నీ పేరు ఉండదు. ఆ హెవెన్లీ సిటిజన్షిప్లో నీ పేరు నా పేరు ఉండాలంటే నీవు నేను ఇప్పుడైతే అంతటను అందరూ
మారు మనస్సు పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ అయ్యా నేను ఎవరికి దొరకకుండా సముద్రంలో చచ్చిపోతా అంటే ఆ రోజు ఏమవుతుందండి? సముద్రము తన మృతులను తీసుకొచ్చి ఆ న్యాయపీఠం మీద పెడతదండి. లేదుగా నేను పోయి అడవిలో కాలిపోతానుగా అంటే కాలిపోయిన ఆ బూడిద ఏం చేస్తుందండి? అడవి ఆ మనిషిని తీసుకొచ్చి తీర్పు ముందు పెడుతుంది. నువ్వు ఎక్కడైనా పాతి పెట్టబడు, కాల్చబడు, ఎక్కడైనా ఉండి పాతాళం ఏం చేస్తుందంటే తాను ముందు ఉన్న మృతులందరినీ తీసుకొచ్చి ఆయన ముందు న్యాయపీఠం మీద పెడుతుంది. ఏ భేదం లేదు, అందరూ ఆ న్యాయపీఠం ఎదుటకు రావాల్సిందే. అది భూలోకం అంతటికి కూడా ప్రభు ఏర్పాటు చేసిన తీర్పు దినం. అది ద డే ఆఫ్ జడ్జిమెంట్. ఆ డే ఆఫ్ జడ్జిమెంట్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారు తమ జీవితాలను సమూలంగా మార్చుకుంటారు. నమ్మి ఏమేం క్రియలు చేసినా వాటన్నిటికీ లెక్క చెప్పాలా? నమ్మకుండా క్రియలు చేసి ఇష్టం వచ్చినట్టు జీవించి చనిపోయినా వాటికి లెక్క చెప్పాలా? జీవ గ్రంథంలో నువ్వు రక్షించబడి యేసు ప్రభు రక్తం వల్ల కడగబడి మారు మనసు పొందితే నీకు జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. ఆ పేరు ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. ఆ అగ్నిగుండ మరణం ఏంటి? రెండవ మరణం. మొదటి మరణం ఈ యొక్క శారీరక సంబంధమైనది అయితే మన ఆత్మ ఎటర్నల్ హెల్లో, నరకంలో అనునిత్యము అనుక్షణము కాల్చబడే అనుభవమే రెండవ మరణం. ఆ మరణము భయంకరమైనది. అది ఒక తీర్పు దినాన ప్రతి ఒక్కరికి ప్రాప్తించబడుతుంది. అందుకే అంటున్నాడు పౌలు అక్కడ నిలబడి, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటున్నారు, మీకు ఇష్టం వచ్చింది దేవుడు అనుకుంటున్నారు. అది కాదు, దేవుడు దూరంగా లేడు. ఈరోజు మిమ్మల్ని ప్రేమించి మీ మధ్యకి ఈ సువార్తను తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మీరందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మారు మనసు పొందితే ఏమవుతుందో తెలుసా? నీవు నేను రక్షించబడి పరలోక వాసులం అవుతాం. ఈ మానవుని జీవితం నీవు నేను అనుకున్నట్టు ఒక స్త్రీ పురుషుడు కలిస్తే పుట్టింది కాదయ్యా ఈ యొక్క జీవితం, మానవుని జీవితం. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నన్ను ఆయన తన స్వహస్తాలతో సృష్టించుకొని తన స్వరూపంలో చేసుకొని ప్రతి మానవుడు కూడా తనతో సంబంధం కలిగి సహవాసము కలిగి ఉండాలని ప్రతి మానవుని గురించి దేవుడు ఆశపడుతున్నాడు. నీది కాదు ఈ జీవితం, నీ కోసం ఒక ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నమ్ముకొని నువ్వు మారు మనసు పొందితే నీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఎందుకు నేను ఈ అజ్ఞాన దశ నుండి జ్ఞానమైన ఈ వాక్య సంబంధమైన వెలుగులోకి నేను ఎందుకు రావాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరిది ఈ ఒక్కడే కాదు, కావలి పట్టణమే కాదు, నెల్లూరు జిల్లా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఉన్న భారతదేశం ఉన్న రాష్ట్రాలు, ఒక భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తము కూడా ఒకరోజు తీర్పులోకి రాబోతుంది. ఆ తీర్పులోకి రాబోతున్నప్పుడు రక్షించబడి మరణించిన తీర్పులోకి వస్తాం, రక్షింపబడకుండా మరణించిన తీర్పులోకి వస్తాం. రక్షింపబడినవాడు జీవగ్రంథంలో ఉంటే తన వైపు తీసుకుంటాడు. రక్షింపబడకుండా జీవగ్రంథంలో పేరు లేకపోతే నీవు అగ్నిగుండానికి విడిచిపెట్టబడతావు. ఇదే అనేక మంది దైవ సేవకులు. ఒక ఆయన ఉండేవాడట, ఆ యొక్క రిఫార్మేషన్ టైంలో ఒక దైవ సేవకుడు ఉండేవాడు. అతను కన్నీరు కార్చి ఎప్పుడు పులిపీటిచ్చినా మారు మనసు పొందండి, అగ్నిలో పడొద్దు, మారు మనసు పొందండి, అగ్నిలో పడొద్దు. అగ్ని చాలా భయంకరమైనది. అక్కడ నువ్వు కాల్చబడతావంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడ్చి గగ్గోలు పెట్టి మారు మనసు పొంది తమ జీవితాల్ని ప్రభుకి ఇచ్చేసిన సందర్భాలు. ఆ కాలంలో ఎవరైతే తమ జీవితాలు ఇచ్చారో అక్కడి నుంచి వచ్చినవే ఈ సంఘాలన్నీ కూడా. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సంఘం, ఇవన్నీ కూడా అప్పుడు వచ్చిన రిఫార్మేషన్ లో ప్రతి మానవుడు కూడా ఒకరోజు తీర్పులోకి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, ప్రభు కొరకు జీవించాలన్నప్పుడు అప్పుడు సంఘములో వచ్చిన రిఫార్మేషన్, అప్పుడు వారికి వచ్చిన మిషన్ జీల్ అన్నిటిని బట్టే మనం ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్స్ లో సువార్త పరిచయం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ నరకం గురించి, ఈ తీర్పు గురించి చెప్తే ఆలోచించేవాడే లేడు. అందరూ చెప్తుంటారులే, అది ఎప్పుడు చూసాం, ఎప్పుడు అన్నాం. మనము ఒక క్రిస్టియన్ ఎపిక్యూరియల్ అయిపోయాం. వస్తాం, ఇది అనుభవిస్తాం,
పోతాం, అది అనుభవిస్తాం. ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవిస్తూ ఆ తీర్పు దినం అనే దాన్ని మన మనసులో నుంచి తీసివేసుకున్నాం కనుకనే అజ్ఞాన దశమైన ప్రవర్తన ఇంకా నీలో నాలో ఉంటుంది. అజ్ఞాన సంబంధమైన మాటలు, అజ్ఞాన సంబంధమైన నడవడిక, అజ్ఞాన సంబంధమైన ఆ గతించిన కాలంలో ఏ జీవితం అయితే నాకున్నదో అదే జీవితాన్ని ఇంకా మనం అనుభవిస్తూ ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఏమి చేసినా ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకు అంటే ఒకరోజు మనందరికీ తీర్పు ఒకటి ఉండబోతుంది. ఆ దినం ఉన్నది గనుక ఇప్పుడే మారు మనసు పొందండి. అంతేకాదు ఇంకో విషయం, ఎందుకు మారు మనసు పొందాలో ఇంకొక కారణాన్ని అపోస్తలుడు పౌలు 31వ వచనంలో చెప్తాడు. అదేంటంటే, తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి ఒక మనుషుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషి ఏమయ్యాడు అంటే, ఒకరోజు అవమానకరంగా ఆయన పిడిగుద్దులు గుద్దబడ్డాడు. ఆ మనిషి తాను వస్త్రాలు చించబడ్డాయి. వెనకాల గుద్ది ఎవరు గుద్దారో చెప్పన్నారు ఆ మనిషితో. అతని మీద ఉమ్ము వేశారు, అతని చేతులకు చీలలు కొట్టారు, అతని కాళ్ళకు చీలలు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంతగా పెట్టి ఆయన సిలువను లేపి ఆయన ఒక మనిషి అనుకొని ఆ మనిషిని ఎగతాళి చేశారు, అవమానపరిచారు, అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనము, లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనము. క్షమించండి, 24 కాదు, 23. 23వ అధ్యాయము 47వ వచనము. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. ఏమనుకున్నారండి? జగత్ పునాది వేయబడక మునిపే ప్రతి మానవుడు కూడా పాపం చేస్తాడని ఎరిగిన దేవుడు తన కుమారుణ్ణి మానవ శరీరముగా ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన నీలాగే నాలాగే ఆకలిగా ఉన్నాడు, దప్పికగా ఉన్నాడు, బాధ కలిగినప్పుడు కన్నీరు కార్చాడు. నీలాగా నాలాగా శోధింపబడ్డాడు. బలహీనతల్ని ఎదుర్కోవడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఒక మానవుడు ఏ రీతిగా జీవించాలో ఆ రీతిగా నీ కోసం నా కోసం ఈ లోకంలో జీవించాడు. ఈ మానవుడిని పట్టుకున్నారు, సిలువలో వేశారు, ఒక మానవుడు అనుకొని చిత్రహింసలు పెట్టారు. కానీ ఆ చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ మానవుడు చనిపోయిన విధానాన్ని చూసినప్పుడు శతాధిపతి ఏమన్నాడండి? అతడు నిజముగా, ఎవరంట ఆయన నిజముగా నీతి మంతుడు. ఆ మనుషుని నీతి ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పొందిన ఆ దెబ్బల చేత అజ్ఞానము మన జీవితం నుండి తొలచివేయబడింది. చీకటి ఆయన పడిన దెబ్బల వల్ల వెలుగుగా మారింది. అజ్ఞాన దశ తిరిగి జ్ఞానవంతులుగా ఆయన ద్వారా మనము రాగలిగాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షంగా ఈ యొక్క మనిషి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ యేసు ప్రభు గురించి సువార్త చెప్పబడుతున్నప్పుడు, లేకపోతే ఆ దూతలు మరియాకు చెప్తున్నప్పుడు కూడా, నీవు పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతివై కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఎందుకనగా ఆయన వారి పాపముల నిమిత్తము పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు రక్షకుడని పేరు పెడతావు. ప్రతి మనిషి కూడా ఈయన ద్వారా రక్షణ పొందడానికి యేసు ప్రభుని మానవుడిగా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క పౌలు చెప్తున్న సువార్త అదే. మీరందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే ఒక దినం ఒకటి ఉంటుంది. ఆ దినాన్ని తప్పించుకోవడానికి ప్రభువే ఒక మనిషిని ఈ లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకంలో చూడండి, ఎవరైనా నేను దేవుణ్ణి అని చెప్తే ఆ మనిషి వెంబడి వేల మంది వెళ్తూ ఉన్నారు.
కారణం ఏంటంటే మానవుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే తన జీవితంలో నేను జయించలేంది ఆ వ్యక్తి జయించాడు, నేను ఈ బంగారము ఇది అది కలర్ దుస్తులు ఇన్ని అనుకుంటుంటే ఆయన అన్ని విడిచిపెట్టి కాషాయాన్ని ధరించాడు, అన్ని విడిచిపెట్టాడు అనుకొని ఆ మనిషిని దేవుడిగా పోల్చుకుంటూ దేవునిగా వారిని కనుక్కుంటూ ఉన్నారు. కానీ ఈ లోక సంబంధమైన ఏ మానవుని వలన ఈ లోకానికి రక్షణ రాదు. ఆ రక్షణ అనేది కార్యము దేవునిదే. ఆ దేవుడే రక్షణకర్తగా యేసు ప్రభు రూపంలో మనకు ప్రత్యక్షమైంది. ఆయన నీతిని బట్టి మనమందరము కూడా మారు మనసు పొంది రక్షించబడాలని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఈ మనిషిని దేవుడు ఏం చేశాడండి? మనందరి మీద న్యాయాధిపతిగా ప్రభువు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? ఈయనందరినీ మనల్ని తీర్పు తీర్చేది ఎవరండి? ఆ ధవలవర్ణుడు, ఆ సింహాసనం మీద కూర్చున్నవాడే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను నేను తీర్పు తీర్చజాలం. ఎందుకంటే నేను పడిన గోతిలో నువ్వు పడుతున్నావు, నువ్వు పడే గోతిలో నేను పడుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఒకరినొకరము తీర్పు తీర్చుకోలేము. ఆ గోతి గుండా వెళ్ళిన ప్రభు ఆ గోతిలో పడకుండా నీలాంటి నాలాంటి జీవితాన్ని జీవించి నీతో నాతో ఉన్న సహానుభవాన్ని కలిగి ఈ లోకంలోనే ఉండి లోక పాపమును ఎరక్క నీతిమంతుడిగా జీవించి మరణించి తిరిగి లేచిన ఆ క్రీస్తు మాత్రమే ప్రతి మానవుడిని కూడా తీర్పు తీర్చగలిగిన ఒక న్యాయాధిపతిగా దేవుడు తనను స్థాపించాడు. చూడండి, ఆ యొక్క అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే ఇక్కడ దేవుని మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. 10వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే, ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు, ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞయను. ఈ సువార్త ఆజ్ఞ ఏంటండి? మృతులకును సజీవులకును తీర్పు తీర్చే అధికారము, న్యాయాధిపతి అనే ఆ యొక్క పొజిషను యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది అని ప్రకటించమని మాకు ఆజ్ఞ అయింది. కాబట్టి మీరు మారు మనసు పొందండి. ఒక దినం ఉంది గనుక మనం మారు మనసు పొందాలి. ఒక మనిషి ద్వారా నీతి మనకు కలుగుతుంది. ఆయన మరణించి విధానాన్ని బట్టి, ఆయన జీవించిన నీతిని బట్టి నీకు నాకు రక్షణ ఇవ్వబడి మనమందరం కూడా ఆయన తీర్పులోకి రాబోతున్నామన్న విషయాన్ని ఆయన తెలియచేస్తూ మరొక ఆధారాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభును మనం నమ్మాలి అంటే ఆ 31వ వచనంలో మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం ఉంది. ఎందుకండి? యేసుక్రీస్తు నేను ఎందుకు నమ్మాలి? వై షుడ్ ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్? నా జీవితాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి? నేను ఇప్పుడు అనుభవిస్తున్నది ఐఎమ్ ఓకే. ఒక యేసుక్రీస్తు కోసం, ఈ యేసు ప్రభు యొక్క సువార్త కోసం నా జీవితాన్ని, నా జీవితపు యొక్క స్టైల్ని, నా జీవితపు యొక్క ప్రవర్తనని నేను ఎందుకు మార్చుకోవాలి? నీవు నేను ఎందుకు మార్చుకోవాలి అంటే మృతుల్లో నుండి లేపినందున. ప్రభువు సమాధి చేయబడి అక్కడే ఉండిపోలేదండి. ఏం చేయబడింది? ఆ సమాధి తెరవబడింది. ఆయన అక్కడ లేడు. ఆయన లేపబడినందున నీవు నేనేం చేయాలి? మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతారో, మనము కూడా ఆ మృతులుగా మనము ఉండే ఛాన్స్ మనకు కూడా లేదు. కనుక నీవు నేను అందరం కూడా మారు మనసు పొందాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే ఆ యొక్క పేతురు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, ఆయన మొదటి సువార్తను చెప్తూ ఉన్నప్పుడు 24వ వచనంలో అంటాడు, ఇదిగో మరణము ఆయన్ను బంధించి వేయుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఆయన పునరుద్ధానుడైన విధానాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా ఒకే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచిన విధానాన్ని బట్టి నీవు నేను సంపూర్ణంగా
ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవిత సరళిని, మన జీవిత ప్రవర్తనను, మన జీవితంలో ఏదైతే అజ్ఞాన దశలో అజ్ఞాన సంబంధమైన కార్యాలు చేస్తూ ఉన్నామో వాటన్నిటినీ విడిచిపెట్టి వెలుగులోనికి రావాల్సిన సమయము ఆసన్నమైంది. గతించిన కాలము ఇక చాలు. ఆ కాలంలో మనం చేసిన పనులన్నీ చాలు. ఈరోజు నీవు నేను సువార్త వింటున్నామంటే కమ్ టు ఏ ఛాలెంజింగ్ ఇష్యూ. ఒక ఛాలెంజ్ తీసుకునే స్థితిలోకి వద్దాం. ప్రభువా, ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నాను, ఎప్పుడైతే జ్ఞానంలోకి రావాలని ఆశపడుతున్నాను, జ్ఞానంలో రావడానికి నాకు ఏదైనా మార్గం ఉందా అంటే ఒకటి మార్గం ఏంటండి? మారు మనసు పొందడం. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడం, తనను నీవు నమ్మి ఆయన సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకుంటే, ఇదిగో ఎందుకు నీవు నేను మారు మనసు పొందాలంటే ఒకరోజు ఒక దినం ఒకటి రాబోతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ విత్ మీ, నేను కూడా అక్కడ లెక్క చెప్పాలి. మనందరికన్నా విజయవంతమైన మానవుని జీవితం జీవించి మరణించి తిరిగి లేచి మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రభువు లేపబడ్డాడు కనుక అందును బట్టి నీవు నేను మారు మనసు పొందాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించిన వాడు నీకు నాకు న్యాయాధిపతిగా రాబోతున్నాడు కనుక నీవు నేను మారు మనసు పొందాలా. ఈరోజు ఇంకా ఏం జరగలేదు, నా ఇష్టం వచ్చినట్టు ఇంకా టైం ఉంది, నేను ఇంకా బతుకుతాను, నా అన్నీ అనుభవించి ఆ తర్వాత నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాను అని ఒకవేళ నువ్వు అంటూ ఉంటే, దయచేసి ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమై ఉన్నదని ఎంచుకోమంటాడు. ఆ యొక్క పేతురు 3:15 2 పేతురు 3:15 అంటాడు, ప్రభువు నీ ఎడల నా ఎడల దీర్ఘ శాంతము కలిగి నీవింకా అజ్ఞాన సంబంధమైన జీవితాల్లో అజ్ఞాన సంబంధమైన విషయాల్ని నువ్వు కలిగి ఉంటే, ప్రభు ఈరోజు అంటున్నాడు, నీ ఎడల నేను చాలా పేషెన్స్గా ఉన్నాను, చాలా ఓపికతో ఉన్నాను, చాలా ఊర్మితో ఉన్నాను. నేను ఇంతగా నీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండడం కారణం ఏంటంటే, ఈరోజు కాకపోయినా ఇప్పుడు కాకపోయినా రేపైనా నువ్వు రక్షించబడతావని. కానీ రేపు అనేది నీకు నాకు ఉందో లేదో మనకు తెలియదు. ఈరోజు ఇక్కడ ఎవరైనా గుండెల మీద చేసుకొని రేపు ఉదయం నేను ఉంటానండి అని చెప్పగలమండి? వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనం జీవితాలు అంత 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా మానవుని జీవితం ఎటువంటిదట? గాలి నీటి మీద బుడగ వంటిది అంటాడు. ఉదయమున మొలిచి సాయంత్రంన వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది అంటాడు. ఈ యొక్క తాత్కాలికమైన జీవితం మీద నీకు నీవు కట్టుకున్న అనేకమైన ఆలోచనల మీద ఇప్పుడు కాదు మరలా అని నువ్వు వాయిదా వేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇదే అనుకూల సమయం గనుక మనమందరం మారు మనసు పొందుదాం. మారు మనసు ఎందుకు పొందాలో చెప్తూ ఉన్నాడు. మనమందరం ఒకరోజు తీర్పులోకి రాబోతూ ఉన్నాం. మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు మనందరి మీద న్యాయాధిపతిగా వచ్చి ఈరోజు ఇక్కడ సువార్త వింటున్న వారు ఎవరైతే తమ జీవితంలో మేము మారాం, రక్షించబడ్డాం, మేము ప్రభు దగ్గర ఒప్పుకున్నాం, మా పాపాలు ఆయన క్షమించాడు అని నిశ్చయిత కలిగిన రక్షణ అనుభవం కలిగి ఉంటారో వారి పేర్లు తప్పకుండా జీవగ్రంథంలో ఉంటాయి. ఆయన ఆ పేరు పిలుస్తూ ఉన్నప్పుడు నేను కూడా చేరి ఉందును అచ్చట అన్న ఆ భావం అది చావు కాదండి. చావు దగ్గర పాడి అది ఒకవేళ పాడితే ఏంది ఈరోజు పాస్టర్ చావు పాట కాదు. నా పేర్లు ఆయన పిలుచుచుండగా నేను కూడా అక్కడ ఉంటానన్నది న్యాయపీఠం దగ్గర జరిగే సంఘటన. అది ఐ షుడ్ బి దేర్. నేను కూడా చేరి ఉందని అచ్చట. ఎందుకంటే ఆయన జీవగ్రంథాన్ని తీసి నా పేరు నేను ఎత్తుక్కోకూడదు, అక్కడ ఆయన నోటి ద్వారా అది రాగలగాల. ప్రియ మంచి దాసుడా, నీ పేరు ఇక్కడ రాయబడింది, నీ కొరకు భవంతుల్ని నివాసాల్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అంటూ నన్ను సగౌరవంగా తీసుకెళ్ళిన అనుభవము నాకుండాలి, మీకుండాలి. ఎందుకంటే ఆ దినం ఒకటి ఉండబోతుంది కనుక మనమందరం కూడా ఇక అజ్ఞాన దశను విడిచిపెట్టి ఆ జ్ఞానమైన దశలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచుదాం. ఆ ఎపిక్యూరులు అన్నట్టు
నా జీవితం నా ఇష్టం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త. నేను ఎంతగా అనుభవించాలో అంతగా నేను అనుభవిస్తాను, ఇది నా జీవితం అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో జాగ్రత్త. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇదే అనుకూల సమయం, రక్షణ సమయం. మనమందరము కూడా గత జీవితపు యొక్క విషయాలన్నిటినీ మనం మర్చిపోయి అజ్ఞానము నుండి జ్ఞానములోనికి నడవాలని, చీకటి నుండి వెలుగులోనికి రావాలని ప్రభువు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, సర్వ సృష్టికర్త అనే దేవుడు నువ్వు మారకపోతావా అని నీ ఎడల ఆయన దీర్ఘ శాంతము కలిగి, నేను నీ కొరకు పెట్టిన ప్రాణాన్ని, నేను తన కొరకు చేసిన ఆ త్యాగాన్ని ఒక్కరోజైనా, ఎప్పుడొక్కసారైనా అతను గుర్తించకపోతాడా అని ప్రభు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఇన్విటేషన్స్, అటో ఇటో తేల్చుకో. ఆ దినం ఒకరోజు రాబోతుంది, అది దొంగబలే వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. రెప్పపాటులో సమస్తము మారిపోతుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నెన్నో విషయాలు. బస్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అండి. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. పేరు ఉండడమా లేకపోవడం అనే రెండు విషయాలే మిగులుతాయి. ఆ సమయం రాకముందే జీవ గ్రంథంలో మన పేరు ఉండేటట్లు చేసుకుందాం. ఆ న్యాయపీఠం ఎదుట సంతోషంగా ఆయన మహిమపరుస్తూ నిలబడదాం. కృపాసత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నాయనా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ యొక్క ప్రభుదినాన నా తండ్రి, మేము ఎందుకు మారు మనసు పొందాలో మీరు మాకు తెలియచేశారు ప్రభువా. అయ్యా, ఈ లోకము లోకాశల వైపు నడిపిస్తూ అజ్ఞాన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభువా నీ కుమారుని ఈ లోకానికి వెలుగుగా పంపించి, ఆ వెలుగును స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా నాయన చీకటిలో నుండి వెలుగులోనికి వస్తారని నీ వాక్యం సెలవిస్తుండగా నాయన, అజ్ఞాన సంబంధమైన ప్రతి ప్రవర్తన, ప్రతి మాట, ప్రతి జీవితపు యొక్క నాయన స్థితుల్ని మేము నా తండ్రి అయా సరిచేసుకొని జ్ఞానవంతులముగా, జీవగ్రంథంలో పేరున్న వారముగా మా జీవితాలను మలుచుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి నేను విశ్వాసులుగా ఈ లోకంలో జీవించే కృపను మాకు దయచేస్తారని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కానుకలు తీసుకుందాం. 572వ పాట స్తుతియు ఘనతయు అనే పాటను పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. నీకే హిదికి దివికి విజాకి
ఈ మహి ఫలించు ఐశ్వర్యాధికము ఈ మోగ కలిగిన హృదయులమై వందనములు రుణపడియున్నాము నీకు స్తుతియు మహిమయు నీకే స్థితికి దివికి నీతి విధాతికి కాతవై వెలయు మా దేవా దురితములు నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రం ధర్మము చేసి నరులాకి ధర్మమున కొరతని చెడు సర్వ పరముల మార్చిన పరమోపకారి స్తుతియు మహిమయు నీకే స్థితికి దివికి నీతి విధాతికి కాతవై వెలయు మా దేవా ఈ వంబు ప్రేమను జీవగంగించెను భావనాత్మను మాపై పాపితివి దీవెనలెనుడెట్లవారింపను మమ్ము నీవి మలాత్మవాణిని కుమారించు స్తుతియు మహిమయు నీకే స్థితికి దివికి నీతి విధాతికి కాతవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిల్చు ఇతుడా మా ప్రేమాని ఎట్లు చూపుదుమో స్తుతియు మహిమయు నీకే స్థితికి దివికి నీతి విధాతికి కాతవై వెలయు మా దేవా. ఎం పింకీ అండ్ సోనీ కృతన్ కానుక 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. సతీష్ మోహన్ అండ్ ఫ్యామిలీ వారు కృతన్ కానుక 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. డాక్టర్ సి విజయ్ భాస్కర్ రావు గారు కృతన్ కానుక 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అదే రీతిగా బచ్చు అని ప్రశాంతి గారు ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కానుకలు ఇచ్చిన బిడ్డలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఇవ్వబడిన కానుకల కొరకు సత్యవతమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. భూమిని ఆకాశమును సరలోకమును సృష్టించి ఒకే రీతిగా పరిపాలించిన మా గొప్పగల మా తండ్రి, ప్రేమగల నాయన, దయగల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మీ పాదములకు మేము కోట్లాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ బిడ్డలమైన మమ్మల్ని నా ప్రభా ఈ యొక్క ప్రభు దినములో మీ ఆలయంలో గడుపుటకు నాయన మాకు ఇచ్చిన సమయం కొరకు కోట్లాది వందనములు నా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఇక్కడ చేరుచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభా. అయ్యా ఇదిగో మరి ముఖ్యమైన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకున్న ప్రభా, అనేకమైన మర్మములు మాతో మీరు మాట్లాడి ఉండగా నా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మీ దాసును మాట్లాడిన ప్రతి మాట నాయన మేము విని గ్రహించుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన. అయ్యా ఇదిగో లోకములో భయంకరమైన దినములో మేమున్నాము నా ప్రభా. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు నా ప్రభా మీరు ఇచ్చిన సమయం కొరకు నాయన కోట్లాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా నా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినము నా ప్రభా ఎంతో మంది బిడ్డలు నా ప్రభా నాయన ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి ఉండగా నా ప్రభా అట్టి బిడ్డలకి ఎలాంటి శోధన కలగకుండా నా ప్రభా ఈ బిడ్డలందరికీ నాయన క్షేమమైన ప్రయాణం దయచేసి ఎక్కడ ఎలాంటి శోధనలో నీ బిడ్డలు పడకుండా నా ప్రభా క్షేమముగా గృహంలోకి వచ్చుటకు నాయన నీ బిడ్డలకు నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుతున్నా నా తండ్రి.
నాయన ఇదిగో తండ్రి నా ప్రభ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డన హస్తాన్ని మీరు దీవించండి నాయన. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా కానుకలు ఇచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నా ప్రభ. ఈ కానుకలు నా ప్రభ నీ పరిచర్య కొరకు నీ సేవ నిమిత్తం కొరకు నాయన నీ బిడ్డలు వాడుకుంటుకునైనా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానము దయచేయండి నా తండ్రి. నాయన ఇదిగో తండ్రి మరి చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డల నాయన అనేక వయసులు ఉండేవారు యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నా ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభ నీ బిడ్డలుగా మీరు వాడుకమని అడుగుతున్నా నా తండ్రి. భయంకరమైన శోధనలో బాధల్లో కష్టాలలో కన్నీటిలో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నా ప్రభ. ఎల్ల వేళలనైనా మా వృద్ధుల కొరకు కూడా ప్రార్థించుకుంటూ ఇచ్చిన సమయం నీ చేతికి అప్పగించుకుంటూ నాయన ఇదిగో మాకు ఇచ్చిన సమయం నీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అతి వినముగా అడుగుతున్న నా గొప్పగల మా తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియచేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన మీ అందరకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మన సంఘ ప్రకటనలు విందామండి. మనకి పోయిన ఆదివారం అనౌన్స్మెంట్ ఇచ్చినాను, టైమింగ్స్ చేంజ్ అయినాయని. మరి దైవ ఆరాధన మాత్రము వచ్చే ఆదివారం కూడా 10 గంటలకే ప్రారంభించబడుతుందని తెలియజేస్తున్నాను. కనుక అందరూ సకాలముకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదే రీతిగా మన సండే స్కూల్ పిల్లలు కూడా వారు కూడా 8 గంటలకే వచ్చి మార్నింగ్ వారి యొక్క సండే స్కూల్ ప్రారంభించబడుతుంది కనుక పిల్లలు కూడా త్వరగా రావాలని మనం చేస్తూ ఉన్నాను. దానికి సండే స్కూల్ టీచర్స్ మరియు సండే స్కూల్ సూపరింటెండెంట్ సహకరించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ఆరాధన అనంతరము మనకు యువజనుల కూడిక జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదే రీతిగా సాయంకాలము స్త్రీల సమాజం వారు సంఘములో కూడి వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సంఘ స్త్రీల సమాజం వారి ఉపవాస ప్రార్థనలు ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన సంఘ కాపరి గారు ఉదయాన్నే నెల్లూరు వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేసి సంఘములో మరలా 10 గంటలకల్లా వచ్చి మనకి ఇక్కడ సర్వీస్ అందించినందుకు పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మన దేవుడు కనుక మనం మారు మనసు పొంది ద ఫైనల్ డే ఆఫ్ జడ్జిమెంట్ కొరకు మనల్ని మనం సరి చేసుకుంటూ అనగా జీవ గ్రంథంలో మన పేర్లు ఉండులాగున మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలని మంచి దైవర్తమానం అందించిన సంఘ కాపరి గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది కనుక వృద్ధులైనటువంటి వారి కొరకు మరియు చంటి బిడ్డల కొరకు సంఘము ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. సంఘ అభివృద్ధి పనుల్లో కూడా కార్యములు జరుగుతున్నాయి. దేవుని చిత్తానుసారంగా కార్యములు కుంటుపడకుండా జరుగులాగా సంఘం అంతా ప్రార్థించాలని కోరుకుంటూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక చిన్న తాళం ఒకటి వచ్చినదండి. ఇది మొన్నటి దినమున ఈవినింగ్ ప్రేయర్స్లో ఎవరో పోగొట్టుకున్నారు ఈ తాళము. దీని మీద సిలువు క్రాస్ కూడా వేసి ఉన్నది. ఈ తాళము ఎవరిదైతే వారు వచ్చి దయచేసి తీసుకుని పోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకవేళ ఆ తాళంలో ఏదైనా డబ్బులు ఉంటే దయచేసి చెప్పండి. మీకు తాళం కాకపోతే మేము తీసుకుంటాం. మీదే అమ్మా, మీదైతే డబ్బులు నిర్మలమ్మ గారితో అంటే సరే, మంచిది. క్విజ్ ఎంతమంది రాశారు మార్చిలో? మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు ప్రసన్న మాకు ఒక సజెషన్ ఇచ్చారు. సార్, రాసిన వాళ్ళందరికీ ప్రైజ్ వస్తే బాగుంటుంది, ఒక్కొక్కరికి 2-3 ఏంటి అన్నప్పుడు ఆ బుక్ ఆఫ్ యాక్స్లో అట్లా చేసాక అయ్యా ఆ బుక్స్కి అట్ట అయిపోని కొత్త బుక్స్ స్టార్ట్ అవగానే నువ్వు చెప్పినట్టే చేస్తామని సాయశక్తుల క్వశ్చన్ పేపర్ని మేము ప్రయత్నం చేసినప్పుడు 72 మంది రాశారు. ఇప్పుడు ప్రైజ్ అందరికి ఇవ్వాలి కదండి, కదా? 20కి 20 రాసిన వాళ్ళకి ఇవ్వాలి.
నేను 50 మందో 60 మందో వస్తారు అనుకున్నా. 20కి 20 రాసిన ఎంతమంది వచ్చారు తెలుసా? 15 మంది రైట్ అయ్యారు. 20కి 20 15 మంది రైట్ అయ్యారు. కాబట్టి చాలా సంతోషంగా అందరికీ మేము ప్రైజెస్ ఇస్తాం. అదే రీతిగా 19 రైట్ అయిన వాళ్ళు 20 మంది ఉన్నారు. 18 రైట్ అయిన వాళ్ళు 13 మంది ఉన్నారు. 17 మంది రైట్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 16 మంది రైట్ అయిన వాళ్ళు 16 ఆన్సర్స్ రైట్ అయిన వారు 5 మంది ఉన్నారు. 15 ఆన్సర్స్ రైట్ అయిన వాళ్ళు 5 మంది. 14 రైట్ అయిన వాళ్ళు 2, 13 రైట్ అయిన వాళ్ళు 2. మొత్తము 72 మంది రాశారు. దేవుడు వీళ్ళని ఆస్వాదించుగాక. యాక్స్ మనం అర్థం చేసుకోవడానికి అపోస్తలుడు పౌలు ఎఫ్సీకి కొరింథీకి అన్నిటికీ వెళ్తాడు కనుక అవన్నీ కూడా తెలుసుకోవడం మనకు చాలా అవసరమని నేను మీకు తెలియచేస్తున్నాను. క్విజ్ బాగా రాయడానికి మీ పెన్స్ చేశారు. పెన్స్ ఇప్పుడు మీకు ఇస్తాం. పేర్లు చదువుతుండగా దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. టి బాను వచ్చినా రాకపోయినా మళ్ళీ మా దగ్గర ఉంటాయండి, వాళ్ళు తీసుకోవచ్చు. టి బాను, పిఎస్ విజయ్ కుమార్, గాడ్ బ్లెస్. పి స్రవంతి, కె కస్తూరి అజ్రా గారు, దంతం సుగుణమ్మ, పి నిర్మలమ్మ గారు, లంకా శ్యాంబాబు గారు, ఎఫ్సి విద్యుత్ లత, ఓకే, ఏ సుచరిత, పి భారతి టీచర్ గారు, ఏ సౌభాగ్యం గారు, ఏ సౌభాగ్యం గారు, కే కేజియా రాణి అండ్ చెరిష్ గారు, కే విక్టోరియా శైలజ, కే రమ్య, పి షాలేం, సిహెచ్ వసంతరావు, రెవరెండ్ పేముల జాన్ గారు. రెవరెండ్ పేముల జాన్ గారు, సిహెచ్ వసంతరావు గారు తర్వాత వారికి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. పురుషులు చాలా తక్కువ మంది రైట్ అయి ఉన్నాయి కాబట్టి గమనించండి. ప్రైజులు అందరికీ ఇస్తున్నాం కనుక ఈసారి 9 అధ్యాయాలు ఉంటుంది క్విజ్. 20 ప్రశ్నలే 9 అధ్యాయాలు. సో దట్ యాక్ట్స్ అయ్యే లోపల పత్రికలన్నీ పూర్తి చేయాలని. ఒక్కొక్క పత్రిక అయితే 4 అధ్యాయాలు ఉంటుంది. ఆ రీతిగా ఒక్కొక్క పత్రికను మనము ధ్యానించబోతాం కనుక రేపు మాసము వచ్చే క్విజ్ ఎట్టుంటుందంటే 6వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మొదటి కొరింథీ ఉంటుంది కనుక చదవండి. రేపు ఆదివారం క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ రీతిగా క్విజ్లో 20కి 20 రైట్ అయిన వారు మాత్రమే కాకుండా ఆ యొక్క ఆన్సర్స్ ఏమేమి తప్పైనాయా రైట్ అయినాయా చూసుకోవడానికి నోటీస్ బోర్డు మీద ఆన్సర్స్ ఉన్నాయి. వాటిని మీరు చూసుకోగలరని మిమ్మల్ని కోరుచు ఉన్నాం. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. సాయంత్రము వేద అనే క్రైస్తవ చిత్ర ప్రదర్శన ఆలయంలో జరుగుతుంది కనుక దయచేసి ఆసక్తి కలిగిన వారు వచ్చి ఆ యొక్క మూవీని చూడాల్సిందిగా కోరుచున్నా. అది యొక్క పెద్ద కుమారుడు చిన్న కుమారుని జీవితం. ఎప్పుడు నటిస్తూ ఉన్న పెద్ద కుమారుడు తండ్రికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు విధేయత లేనివాడుగా కనిపించే చిన్న కుమారుడే నిజంగా రక్షించబడి ఉంటాడు.
ఆ కథను మన మధ్యతరగతి జీవితాలకు అన్వయించుతూ తీసిన ఆ యొక్క చిత్రాన్ని అందరూ కూడా చూడవలసి ఉంది. యవన బిడ్డలను తీసుకొచ్చి చూపించండి, అది వారికి దీవెనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కర్త మమ్మ దీవించిన పాట పాడుతూ ఉండగా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ముందుకు వచ్చి మోకరించినట్లయితే, మరి ఎక్కువగా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి మోకరించగలిగినట్లయితే వారి కొరకు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవహార వాతానిచి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధిలో చేరి అందరము కూడా ప్రార్థనలు ఏకీభవించి ప్రభువా నీ నాయన మొరపెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన మా కార్యములను సఫలం చేయి దేవునికే మేము ప్రార్థిస్తున్నామన్న రీతిగా ప్రభువా అయ్యా నీవు తప్ప నాయన మా జీవితంలో ఈ కార్యము చేయజాలవని తెలుసుకొని ప్రభువా మేమైతే ఇది సాధించలేని కార్యాలు ఎన్నో మా జీవితంలో ఉండిపోయినాయి ప్రభువా. ఇదిగో నాయన నీకు నీ యొక్క సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన. ఇదిగో బిడ్డలు నాయన సిగ్గుపడక అయ్యా నీ సన్నిధే నాయన బహు గొప్పదని నాయన నీ సన్నిధిలో మోకరించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎన్నో శ్రమలు, బాధ, కష్టము, వేదన నాయన ఏ ఇబ్బందితో నాయన బిడ్డలు నీ సన్నిధిలో మోకరించున్నారో మీకు తెలుసు గనుక వారిని ఆదరించండి, వారి జీవితాల్లో నాయన కార్యం చేయగలని ప్రార్థిస్తున్నాం. ఆ ఎగ్జామ్స్ సిద్ధపడిన బిడ్డలు, రాస్తున్న బిడ్డలు నాయన మోకరించి ఉండగా ప్రభువా ఆయా వారు చదివిన చదువులకు తగిన ఆయా మంచి ఆయా రిజల్ట్స్ని బిడ్డలకు దయచేయండి నాయన. మంచి జ్ఞాపశక్తిని బిడ్డలకు దయచేయండి. ఇంటర్వ్యూ బిడ్డలు నాయన ఎగ్జామ్ రాస్తున్నారు, వారికి మంచి రిజల్ట్స్ని ఇవ్వండి నాయన. అదే రీతిగా ప్రభువా అయ్యా నాయన 10th బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు, వారికి నాయన జ్ఞానాన్ని దయచేసి ఈ ఎండలో ఎటువంటి ప్రమాదం బిడ్డలకు జరగకుండా ఎగ్జామ్ అంతట్లో నేను తోడు వారికి ఉంచండి ప్రభువా. అదే రీతిగా ఆయా అకాడమిక్ ఇయర్ పూర్తయిన బిడ్డలను కూడా నాయన ఆయా ఎగ్జామ్స్ సిద్ధపడుతుండగా ఆ బిడ్డలు కూడా చక్కగా రాసే కృపను దయచేయండి అయా. అదే రీతిగా నాయన సంఘంతో ఆయా నిలబడి ప్రార్థనలు ఏకీభవిస్తూ మౌనంగా నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు మీకు తెలుసు నాయన. అయా ఇదిగో నా తండ్రి కుటుంబాల్లో ఇంకా జరగాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి నాయన. యవన బిడ్డల ఉద్యోగాలు, పెళ్లిళ్ళు నాయన, ఆర్థిక స్తోమత సమస్త విషయంలో మీ సన్నిధి ఉంచుతున్నాం అయా. మా సంఘంలో మా బిడ్డల జీవితాల్లో మీరే కార్యం చేసి ఇదంతా దేవుని వల్లే జరిగిందని నాయన మేమందరం సాక్ష్యం చెప్పు రీతిగా ప్రభువా మా బిడ్డల జీవితాల్లో మేలు చేయగలమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా కాల్పట్టణంలో నాయన ఆంధ్రాలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. క్రైస్తవులంగా నేను అందరం వెళ్ళి నాయన ఓటు హక్కును నాయన అయా సద్వినియోగం చేసుకొని ఒక చక్కని నాయన సిటిజన్స్గా నాయన అయా జీవించగలిగిన కృపను మాకు దయచేయగలమని ప్రార్థిస్తూ అయా ఎలక్షన్స్ అన్నిటిని కూడా ఆయన మీరే ప్రశాంతంగాను జరిపించగలరని ప్రార్థిస్తున్నాం. మా సంఘ బిడ్డలు కూడా అనేక మంది ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి ఉండగా ప్రభువా అయా వారు నాయన రాకపోకల సమస్త విషయాల్లో నాయన వారికి సహాయాన్ని దయచేయ ప్రభువా. అదే రీతిగా ఆయా యొక్క వెబ్సైట్ ద్వారా ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు కూడా నాయన దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఈ రీతిగా సంఘముగా నాయన మేము ముందుకు వెళ్తూ అనేక ఆయా పరిచయలో పాల్గొంటూ నాయన నీ యొక్క బిడ్డలముగా మరి ముఖ్యంగా ఆయా రానున్న ఆ యొక్క విమర్శన దినమందు నాయన ఆ న్యాయపీఠం ఎదుట నాయన జీవ గ్రంథంలో పేరు కలిగిన వారముగా మా జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది అయా నీ కుమార్ని సొంత రక్షకు అంగీకరించి రక్షించబడిన వారముగా అయా నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నిలబడగలిగిన కృపను మాకందరికీ దయచేస్తారని నమ్ముచున్నాం నాయన. మరలా ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా మరలా నీ సన్నిధికి వచ్చే వరకు నీ కృపా కాపుదల ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుందని నమ్ముచు ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకం మీద ఎలాగో అలాగే నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మా దయచేయండి. మరణించిన క్షమించు ప్రకారం మనం క్షమించు. అమశూలనైతే కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వైనావు తండ్రి. ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసము, సన్నిధి, మారు మనసు పొంది జీవగ్రంథంలో తమ పేరు ఉండాలని ఆశపడు ప్రతి హృదయానికి సదాకాలం తోడై నడిపించును కాక.